హలో గైస్, మేము ఏం చేస్తున్నాం చూస్తున్నారా? ఇవాళ మేము బొంగులో చికెన్ చేస్తున్నాం. ఇలా కావాల్సినవి చికెను, బొంగు, టమాటా, ఉల్లిగడ్డ, మిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, ఇంకా మసాలాలల్లా హోల్ గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, మసాలాలు, ధనియాల పొడి, అరటాకు, ఇంకా పెరుగు. ఇవన్నీ వేసినాక మొత్తం మ్యాగ్నేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చూపించిన మసాలాలన్నీ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ చికెన్లో వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇట్లా కలిపి నిమ్మకాయ విండాలల్లా ఒకేసారి మొత్తం అన్నీ కలుపుకోవాలి, అన్నీ కలిసేటట్టు. ఇగో ఇలా కొంచెం ఆయిల్ ఊరేసుకోవాలి. ఇగో మంచి ఇట్లా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్. బొంగుని ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలా ఇట్లాంటి థ్రెడ్ లెక్క ఏమో ఉంటుంది. దాన్ని మొత్తం క్లీన్ చేసుకొని లోపల మొత్తం క్లీన్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా కలుపుకొని బ్యాంబూలో పెట్టుకోవాలి. దీన్ని దేనన్నా పెట్టి ఉంచుకోవాలి. మాకేం దొరకకపోతే నేను చాప్ స్టిక్స్ పెట్టి ఇలా లోపలికి కొట్టుకుంటున్నాం, దాని గ్యాప్ ఉంటుంది. ఇలా మొత్తం ఫిల్ చేసుకున్నాక ఇట్లా 2 times మళ్ళీ ట్యాప్ చేయాలి. అలానే గ్యాప్ ఉంటే మళ్ళీ పైకి వస్తుంది. దాని తర్వాత బనానా లీఫ్తో అలా పెట్టాలి. ఇక్కడ ఉన్నాయి అన్నీ వేయాలి. మళ్ళీ ఫస్ట్ కింద మెత్తటి పీసులు వేసుకోవాలి. బొక్కలు వేసుకున్నాం అనుకో అవి ప్లేస్ ఎక్కువ తీసుకుంటాయి, అందుకే మెత్తటి వేసుకున్నాం అనుకో. ఎండింగ్ వైర్ తీసుకొని ఇట్లా ఎత్తుకొని సైడ్కి మురేసుకోవాలి. ఇట్లా పెట్టాలి. మేము ఇలా బనానా లీఫ్తో ఎందుకు క్లోజ్ చేసినా అంటే బనానా లీఫ్ మంత గాలరీ అది ఉడికినట్టు అవుతుంది, అందుకే బనానా లీఫ్తో పెట్టినాం. ఇలా మేము ఆలది మంతలో పెట్టుకున్నాం.